ఈ శ్రీనాథ్ గారికి ఈసారి శ్రీనాథ్ లెక్క బాగుందని ఊరుంది అనుకుంటున్నారు. అప్పుడే కరెంటు పోయినా ఈ కరెంటు వాళ్ళేమో ఇచ్చేటప్పుడేమో 10 నిమిషాలు లేట్గా ఇచ్చారు, మళ్ళీ ఆఫ్ చేసేదేమో మళ్ళీ 10 నిమిషాలు ముందే ఆఫ్ చేస్తారు. రే శ్రీనాథు, రే రావేంద్ర ఇడుంటారా రే? ఉండు వచ్చాను. రాఘవేంద్ర గాడు ఎప్పుడు నా తొడకాడికి రాలే, వాడు వచ్చా అంటే ఏదోటి మనసులో పెట్టుకుని వచ్చంటాడు. రాని రాని తెలుసాలే వాడు. ఏరబ్బా శ్రీనాథ్, శ్రీనాథ్ లెక్క బాగుందని ఊరంది అనుకుంటాను కదరా. ఎంత వచ్చిందిరా లెక్క? సంవత్సరం అయితే అదిరా చిన్నకెళ్ళకి రేట్ రాక లాస్ట్ 60,000తో అమ్మినారా నేను. అంతా 15 కాడికి వచ్చాదరా నాకు. ఏందిరా ఒక సంవత్సరంలో 10 లక్షలా? అమ్మా ఏందిరా అంత లెక్క వచ్చింది, ఈసారి బాగుపడిపోతావు నువ్వు. బాగుపడతారా ఏదోరా, ఈసారి తోట పెట్టుబడి పిల్లల చదువులు అంత పోయి అంత మిగిలొచ్చురా. రే నీ శ్రీనాథ్ మొత్తం కోసింది అరిగాడంటే, అరిగాడు మొత్తం లెక్కించాడు నీకు. వ్యాపారస్తులు అంత స్వచ్ఛంగా లెక్కిచ్చారా? కోసి 3 నెలలు అవుతుంది, ఫోన్ చేసే వారానికి అంటాడు, మళ్ళీ వారానికి చేసే మళ్ళీ 10 రోజులు చెప్తాడు. 10 రోజులు పోయి రోజు ఫోన్లో కూడా ఒకసారి ఎత్తారా. ఈ రోజు వేరే వాళ్ళ చెల్లు తీసుకొని ఫోన్ చేసి ఉంటే ఖచ్చితంగా వచ్చా అని చెప్పినారా. అయితే ఈ రోజు అరిగాడు లెక్క తెచ్చిచ్చాడు అయితే వచ్చంటారా? అవునా? సరే నాకు చిన్న పనింది, మళ్ళీ వచ్చాలే. పోరా. శ్రీనాథ్ గారికి ఈ సంవత్సరం 10 లక్షలు లెక్క వచ్చాదంట శ్రీనాథ్లకు. వాడు బాగుపడితే నాకు ఇష్టం లేదు, వాడిని ఎట్ట చిరుతంగా నాకు తెలుసు. నేను చెప్తాలే, ఆ లెక్క వచ్చే వాడు బాగుపడతాడు, వాడు బాగుపడితే నాకు నచ్చదు. వాడిని ఎడతేరి చిరుతంగల. ఎంతకాలం బాబు? 50,000 50,000? వారం వారం కడతావా రోజు కడతావా? మేము రైతులం నా, సంవత్సరానికి ఒకసారి కడతాన్నా. సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టేది? అసలు 2 ఏళ్ళకి కడతాన్నా. 2 ఏళ్ళు కడతావా? ఏం పేరు? హరినా. హరినా? 50,000 ఎంచుకో, సంతకం పెట్టు. పెట్టు. వాడిని ఎట్ట చిరుతంగా నాకు తెలుసు. ఈ శ్రీనాథ్ గారు మా బావ దగ్గర పంట కోసం లెక్క తెంగచ్చినాడు. ముందు మా బావకు ఫోన్ చేస్తా. సిగ్గుండా ఏమన్నా? పెట్టు. బావా ఏండో? ఆఫీస్లోనా? ఈ శ్రీనాథ్ గారికి 10 లక్షలు లెక్క వచ్చింది బావా. ఏండర్రా? తోటగాడికా? నువ్వు వచ్చి లెక్క రాబడుకుతురా బావ. వచ్చి వచ్చానా పెరిగినా? ఈ మురళిని దగ్గర ఎరువులు మందులు తెంగచ్చినాడు శ్రీనాథ్ గారు. ఈ మురళిని ఫోన్ చేస్తా. నా మురళినా ఏడవునా నా? ఆ శ్రీనాథ్ గారికి శ్రీనాథ్ లెక్క 10 లక్షలు లెక్క వచ్చిందన్నా. వచ్చి రాబడుకుతున్నాను. వచ్చి తొందర రానా? పోయిన సంవత్సరం ఎరువులు తీసుకుపోయిన లెక్కిలేరా స్వామి, ఈ సంవత్సరం మళ్ళీ ఎరువులు కూడా స్వామి. అసలు వడ్డీ రాబట్టుకుంటా ఏమన్నాడు? తోటగాడు రానా? తొందరగా అన్నా. వస్తాను తొందరగా వస్తాను. రానా? మా బాబుకు ఫోన్ చేసిన, మురళికి ఫోన్ చేసిన, ఇంకా పటారాయణ చేయాలా. పటారాయణకి సేద్యాలు లెక్క టాటర్ మందు కూడా లెక్క ఇవ్వాలా. వానికి ఫోన్ చేస్తాడు. రేపటాన్ ఏండో? ఇంటికా రే రే నీకు శ్రీనాథ్ గారు లెక్క ఇవ్వాలి కదా. వానికి శ్రీనాథ్ లెక్క 10 లక్షలు లెక్క వచ్చిందిరా. వచ్చి రాబట్టుకుందిరా. వచ్చి వారిని సంవత్సరం అయిందిరా, వాడు తిప్పుతానే ఉన్నాడు. వచ్చానండి రా, ఏడున్నాడు? త్వరగా తొందరగా రా. వచ్చానలే రా, ఇప్పుడు ఉంటుంది ఈ కథ. రారా, రండి అందరూ రండి. ఈ ఎరిగాడు వచ్చినాడు, లెక్క తెచ్చింటాడు. వీళ్ళు ముగ్గురు తొందరగా వచ్చి ఈ శ్రీనాథ్ చిక్కుతాడు. వచ్చానులే. రాండి రాండి రాని. రాజేంద్రనా చెప్పరే ఏమన్నా అయ్యిండావు? అంత పని వచ్చినాలే. నేను ఇక్కడ వచ్చినావే? శ్రీనాథ్ అన్నకు నేను మన శీనాకాయలు కోసినా లెక్కించామని వచ్చినా. లెక్క తెచ్చినావా? లెక్క తెచ్చినా. అదే మాకు కావాల్సింది అదేలే. అదే మాకు కావాల్సింది అదేలే. పోయిచ్చన్నా పేరాబో. బావా రా బావా, రా రా రా. ఏంది బాబా ఇంత లేట్గా వచ్చివి? అరిగాడు లెక్క తీసుకొని వచ్చినాడు, తొందరగా పోయాడు. తొందరగా పో బావా. పో. శ్రీనాథ్ అన్న అరే లెక్క తెచ్చినా? మొన్న నీకు 12 లక్షలు అకౌంట్ లెక్కేసిన. వేసినావు. 2.5 లక్షనా? 2.5 3 లక్షలు రావాల్సి నాకు. నా ఏమనుకోవద్దున్నా లాస్ట్ కోత కోసినప్పుడు యుద్ధం జరిగిందా, దాంట్లో బండి మీద నాకు 50,000 నష్టం వచ్చింది. 50,000 పట్టుకున్నానా? ఏంది అరే అట్టయితే నాకు తెలియదు, నాకు మొత్తం అయ్యాల్సిందే. లేదు నా నష్టం వచ్చింది. ఏడు నుంచి తెచ్చేయాలన్నా మేము. ఎట్ట నష్టం వచ్చాది అరే? ఏమి మా అమ్మ సచ్చిగంటే లెక్క మీద కొట్టున్నా, నష్టం వచ్చిందన్న నమ్మున్నా. ఎందుకు నష్టం? నాకేం వద్దు, ఈ లెక్క వద్దు నాకు. ఏంది నువ్వు ఏందన్నా? నేను ప్రమాణం చేయమంటావు చెప్పు. ఏడ ప్రమాణం చేయమంటావు? నష్టం వచ్చిందన్న 50,000. నష్టం వచ్చింటే ఇంకా సరేలే, ప్రమాణాలు ఏం చేస్తావు? అది ఎంచుకో, నువ్వు చెప్తా. ఎంచుకుంటాలే. మా బావ వచ్చా ఈ మురళికి రాకపోయినా
రాముడేనా మా బాబు తోటలో పోయినాడు అరిగా లెక్క తీసుకున్నాడు తొందరగా పోనా లోపలనా? పోనా పోనా ఏయ్, రా. మా బావ బండి ఇద్దరు పోయారు లెక్కకు నువ్వు పోరా సమయం లెక్క రాదు మళ్ళా పో ప్రిమో రే శ్రీనాథ్గా నా చంద్రనా ఎంత ఉందిరా? నమస్తే అన్న. అన్న ఈయనకు 2.5 లక్షలు ఇచ్చినా. ఏయ్ 2.5 బోనం 75,000 అంగడికాడికి తీసుకొచ్చి కట్టిపో. నాన్న రెంచే 5 నిమిషాలు నా చేతిలో నిన్న 75,000 బాకీ ఉండవు, వడ్డీ మొదలు అంతా పెంచే 2.5 పోతే 75,000 బాకీ ఉండవు. రూమ్ కాడికి రా. నాన్న 5 నిమిషాలు చేతులన్నా పట్టుకొని నా చేతులన్నా పట్టుకొని ఏమన్నా చిన్న ఎవరునా మొన్న అప్పు తెచ్చిన ఆయన దగ్గర వడ్డీకి తెచ్చుకునేనా పంట పెట్టుకుందామనే. సర్లే అవన్నీ నాకెందుకు, నీ లెక్క నీకు ఇచ్చిన అకౌంట్ లెక్క చేసిన నీకు నాకేం సంబంధం లేదు. పోయిచ్చా నేను శ్రీనాథ్కి లెక్కించినావా? నా ఇప్పుడే 2.5 లక్షలు లెక్కించింటే మా చంద్రన్నులే ఏందో పంట కోసం అని తెచ్చుకున్నానంటే ఆయన గుంజుకొని వెళ్ళిపోయినా. మన లెక్కట్రా మీకు లెక్క ఏం లేదు. ఇంకా ఆయనకు నేను అకౌంట్ లో డబ్బులు వేసినా, నేను అకౌంట్ లో ఉంది లెక్క తీసుకోపండి. ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సరే సరే. రాత్రి పగలు కష్టపడి పంట పండించే కనీసం 5 నిమిషాలు కూడా నా చేతుల్లో లెక్క నిలబడకపోయినాయి. చెల్లి రాసినాతో పటాన్ పటాన్ సేద్యం లెక్క సంవత్సరం అవుతుంది. 2 పంటలు లెక్కేయాల నువ్వు. ఇంతవరకు 1 రూపాయి నాకు ₹1,00,000 ఇవ్వాలి. నేను ట్రాన్స్ఫర్ కొట్టుకుంటాడా? డోర్ మూసుకో, మాట్లాడకు. ఏ శ్రీనాథ్, ఎరువులు లెక్క పోయిన సంవత్సరం తీయాలా, ఈ సంవత్సరం ఇలా పంట పండుతాలో వచ్చా ఇచ్చా అంటే రా స్వామి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ కొట్టా, నాకు కూడా అది 5 లక్షలు బ్యాలెన్స్. ఫోన్ పే లాక్ ఓపెన్ చేయి. ఫోన్ పే ఓపెన్ చేయి. ముందు ఓపెన్ చేయరా, ముందు ఫోన్ పే. ప్లీజ్ నా రెంచేపన్నా నా అకౌంట్ ఉన్నా నిన్న నేలు అవుతుంది. నీ 5 లక్షలు వేసిన చూడు. వచ్చింది వచ్చింది వచ్చింది. రే పటాన్ పటాన్ ఒరే రెంచేపన్నా అకౌంట్ నువ్వు అలా చేసుకున్నా పో. ఎట్లా పో. రే పటాన్. ఏ మనుషులు ఇట్లా తయారయ్యారు మనుషులంతా. కనీసం చేతిలో లెక్క ఉన్నారు, అకౌంట్లో లెక్క ఉన్నారు. రైతుల పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుంది నేను ఎప్పుడు అనుకోలేప్ప. రైతుల పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుంది నేను ఎప్పుడు అనుకోలేప్ప. అరే ఎక్కించుకున్నాను ఇప్పుడు ఇచ్చిపోయాను ఆయన. అంతలోకి అప్పులలో వచ్చి కనీసం 5 నిమిషాలు కూడా లేకుండా తీసుకొని పోయిన ఆయన. సరే అయితే ఈయన ఉంటే గడక మనసంగా పని చేసుకొని బతుకున్నాము, ఇంటికి పోదానంట. సరే ఆయన. నా వీడియో చూసారు కదా ఎట్టుంది. సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి కాదు, అంటే ప్రస్తుతం రైతు పరిస్థితి ఎట్లా ఉందని తెలియపరచడం కోసం మాత్రమే వేసినాం. అంటే కొందరు రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే 2-3 పంటలు అయినా కూడా బాగా పండినా కూడా దానికి రేటు ఉండకపోవడం వల్ల మనకి ఇట్లా సేద్యాలకు కానీ లేకపోతే మనం తెచ్చుకున్న కాడ కానీ లేకపోతే ఎరువుల గట్లో కానీ అప్పు చేసింటాం. ఒకనొక సమయంలో మన అదృష్టం బాగుండి పంట బాగా పండి లెక్క వచ్చిందనుకో, మనం పోయి తీసుకుపోయి ఇచ్చాం. రైతు ఏమో ఎవరికి మోసం చేయడం ఎగరగొట్టాడు. కానీ ఈ ఆతృత ఏంటంటే 2 సంవత్సరాల నుంచి ఈలోనాడు, ఇప్పుడు ఇచ్చాడో ఈడో అనే ఉద్దేశంతో ఇది ఇట్లా వచ్చి ఫోన్లు చేసి, అంటే ఇండ్ల కాడికి వచ్చి ఏం బెదిరిలే కానీ వాళ్ళు కూడా ఎవరు ఏం బెదిరారట, అంటే ఫోన్లు చేసి లెక్క వచ్చిందంటే లెక్క కొట్టు అంటారు అని జస్ట్ తెలియపరచడం కోసం మాత్రం ఈ వీడియో అయితే చేసినాము. ఇంకోటి ఏంటంటే ఊర్లో ఒకడన్నా ఇట్టోళ్ళు ఉంటారు, మన రాజేంద్ర అంటారు. అంటే ఒకడు బాగుపడుతుంటే వాడిని పక్కన వాడు చూసి ఓడ్చుకోలేడు, పుల్ల పెడతాంటారు, పుల్ల పెడతాంటారు అన్నవాడు. అంటే వాడు బాగుపడినాడు, నేను వాడిని ఎట్ట తిరిగి చెడదెంగాలని చెప్పేసి ఉద్దేశంగానే అప్పులు ఏమన్నా కనుక్కొని వాళ్ళకి ఫోన్ చేసి మరీ చెప్తారు, వాని దగ్గర లెక్క వచ్చింది రాబట్టుకోండి అని చెప్పేసి. ఏ చందన్న మన పెద్ద మంచి మాట్లాడతాడు చెప్పున్నా. ఊర్లో పుల్లగాళ్ళు ఎక్కువ అయిపోయినారు. ఎవరికైనా లెక్క వచ్చింది అనుకో, నిమిషాల మీదనే అప్పుడే ముట్టించారు పోయి, వానికి లెక్క వచ్చింది ఈయనకి లెక్క వచ్చిందని. వాళ్ళకు అట చెప్పుకోకుంటే కడుపు ఉబ్బరం అన్నమాట. అవి గ్యాస్ స్టవ్లు పగులుతుంది కడుపు రాత్రికి తిరిగి. ఎట్టోట ఎవరికొరికి ముట్టించే ఆ పుల్ల పెట్టేది పోయిందనుకో, వాళ్ళకు మన శాంతిగా నిద్ర వచ్చేది. కాబట్టి అట్లా పుల్లలు పెట్టగాకండి, ప్రశాంతంగా డబ్బులు ఇచ్చారు, ఏమి ఎగరగొట్టరు. మీకు రావాల్సిన సొమ్ము ఎక్కడా పోదు. మీకు కానప్పుడు ఎవరు ఏం చేయలేరు. పుల్లలు పెట్టేది మానుకోండి ఇప్పటికైనా. మోసం చేయడం తెలియని వాడే రైతు. ఇప్పుడు 2 సంవత్సరాలు అతనికి పంట రాక గిట్టుబాటు ధర లేక ఏదో లెక్క రాలే. ఆ 2 ఏళ్ళు ఆ రైతు ఎంత కష్టపడింటాడని ఏమన్నా మంచి ఆలోచించినాడా? లెక్కొచ్చానే కళ్ళెర్రయ్యి పోయి పుల్ల పెట్టిందాక నిద్రపోకపోయా. ఇటోళ్ళు ఉంటారు కాబట్టి సమాజంలో ఇళ్ళటోళ్ళతో చాలా జాగ్రత్త. రాజేంద్ర మాట్లాడినా, రాజేంద్ర ఏమన్నా నీకు అంత కడుపు నొప్పి? నా కడుపు నొప్పి అంటే ఈ శ్రీనాథ్ గారు నేను 20 లెక్క అడిగినా, నాకు లెక్క ఇక లేదంటాడు. 10 లక్షలు లెక్క వచ్చినా కూడా ఇటు నా కొడుకు లెక్కిడు నాకు. అందుకని నాకు ఇవ్వకుండా ఉంటే నేను ఎవరుకుంటాను రా? నేను మా బావకు అరికి పుల్ల పెట్టినా, అందుకని లెక్క అడిగినప్పుడు ఇచ్చాను నువ్వు నాకు. అప్పుడు ఆయన ఏమైనా నష్టపోయినప్పుడు ఏమన్నా 10,000 5,000 లెక్క అడిగింటే ఇచ్చాను. వారు ఫ్రెండ్ సెల్ఫ్ చేయాలా? ఇప్పుడు మన స్వామి మాట్లాడు స్వామి. రైతుని ఎప్పుడు రారాజుగానే చూద్దాం, అదే విధంగా కాపాడుకుందాం, అంతే.
మన రైతు మాట్లాడతాడు శ్రీనాథ్ అన్న, మన అట్టికాయల గురించి కూడా ఒక వీడియో చేసింటే దగ్గర 7 మిలియన్ పోయింది, ఇది 10 మిలియన్ తగలల్లా. మాట్లాడున్నా పద్దం లేచి నా వెనకబడి ఉంటాడు రావేంద్ర, నాకే వెన్నుపడి పొడిచాడు చూసుకోక. బాహుబల్ల కట్టప్ప మాది వెనకమ్మడి ఉండి చూడు ఎట్టటోళ్ళు ఉన్నారో నాకు. అంతే నా ఇప్పుడు వెనకమ్మడు ఉండే వాళ్ళే మోసం చేసేది, కొత్త వాళ్ళు ఎవరు మనకి చేరునా, మన ఊర్లో వాళ్ళే మన వెనకమ్మడు ఉండే వాళ్ళే ఒకరు బాగుపడుతుంటే చూసి ఓడ్చుకోని వాళ్ళు చేసేది. ఇదే 2 ఏళ్ళు పంట నష్టమైనప్పుడు ఏమన్నా రే శ్రీనాథ్ ఇద్దరు వాళ్ళు వచ్చే పెట్టుకో ఇబ్బంది పడతానని ఏమన్నా ఇచ్చినావా? సో కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం జస్ట్ తెలియపరచడం కోసం మాత్రమే చేసినాము. మొన్నేమో కుళాయి పుల్ల పెట్టా అరటికాయలకు వచ్చే, ఈ రోజు చినికాయలు వచ్చే రాఘవేంద్ర పుల్ల పెట్టా. ఏంది నేను బాగుపడేది, ఎప్పుడు బాగుపడేది? పుల్లగాలు ఉండేంత వరకు ఇబ్బంది. సో కాబట్టి జస్ట్ తెలియపరచడం కోసమే చేసినాము. సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మంచి వచ్చినాడు, తెలిసిందే కదా, కొట్టేయండి. సాగే మన గంట ఎందుకు కొట్టాలంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు టిక్ చేసి పెట్టుకోవడం వల్ల మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ల రూపంలో వస్తాయి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. జై రైతు బిడ్డ, జై రైతు బిడ్డ.